మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తం చేసినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇక లేరు. ఆయన నిన్న హఠాన్మరణం చెందడంతో ఏదైతే అన్నమయ్య కీర్తనలు దాదాపు 600కు పైగా రచించినటువంటి ఆయన లేరనేటువంటి వార్త జీర్ణించుకోలేకుండా పోతున్నారు. పెద్ద ఎత్తున సంగీత కళాకారులే కాకుండా అటు టిటిడి విద్వాంసులు కావచ్చు, లేదంటే అన్నమయ్య వంశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటికి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తారు. ప్రస్తుతం నేను ఆయన ఇంటి దగ్గరే ఉన్నాను. నిన్న రాత్రి నుంచి కూడా చాలామంది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని కడసారి చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. అంటే టిటిడి ఆస్థాన విద్వాంసుడిగా ఆయన దాదాపు 28 సంవత్సరాల పాటు సేవలు అందించారు. దాంతోపాటు కూడా చాలా కళల పట్ల ఆయన ప్రోత్సాహం అందించడమే కాకుండా చాలా మందికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి బాలకృష్ణ ప్రసాద్ అనే చెప్పాలి. అంతపాటు అన్నమాచార్యుల వంశస్థులు వాళ్ళతో మాట్లాడదాం. స్వామి, ఏ రకంగా చూస్తారు? ఆయన లేనటువంటి లోటు ఏ రకంగా ఉంటుందంటారు? ఓం నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. అన్నమాచార్యులు తర్వాత అంతటి వారు రచించినటువంటి ఆ సంకీర్తనలు వెలుగులోకి తీసుకుని వచ్చినటువంటి అపర అన్నమయ్య ఎవరా అంటే బాలకృష్ణ ప్రసాద్ గారు. ఈరోజు టీటీడీలో ఆస్థాన విద్వాంసులుగా విశ్రాంతి సేవలు అందిస్తూ ఆధ్యాత్మిక శృంగార వైరాగ్య జ్ఞాన సంకీర్తనలు ఎన్నో వారు రచించినటువంటి కొత్త బాణీలు కట్టి భక్తులకు అందించినటువంటి వ్యక్తి వారు తీరిన లోటు ఈరోజు టీటీడీకి కానీ భక్తులకు కానీ సంకీర్తన నేర్చుకున్నటువంటి కళాకారులకు కానీ తీరిన లోటు అది బాధాకరంగా ఉంటుంది. ఎక్కువగా చెప్పాలంటే అన్నమాచార్య వంశస్థులకు కూడా అది చాలా బాధాకరంగా ఉంది. ఒక గగనం నుంచి రాలినటువంటి తార వారు. తారలు అంటే ఇటువంటి వ్యక్తులు గగనంలో ఉండాలి, కానీ వారు భగవంతుడు పోగొట్టుకున్నాడు అంటే ఒక తార కిందికి రాలిపోయింది అనమాట. అటువంటి తారని భగవంతుడు చేరువ చేసి మళ్ళీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి అతి దగ్గరగా ఆయన రచించినటువంటి పాటలు కానీ మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాము. ఎప్పటి నుంచో ఇంకా రాబోయే తరాలు కూడా దాన్ని వింటూనే ఉంటాము. సో మళ్ళీ అటువంటి వ్యక్తిని మనం చూడగలమా? ఆయనకు సంబంధించినటువంటి ఆయన స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తులు మళ్ళీ ఆ రకంగానే ముందుకు రాగలరంటారు? అన్నమాచార్య ప్రాజెక్టులో మొట్టమొదటిగా సంగీత విద్వాంసులుగా వారు చేరిన తర్వాత కొన్ని వేల సంకీర్తనలు స్వరపరిచినటువంటి వ్యక్తి. ఇటువంటి వీరు కాలమైన ఈ లోటుని ఇంకొకరు రాలేరు, రాబోరు. అపర అన్నమయ్య అనేసి ఇంకొక ఆ బిరుదుని ఇంకొకరికి ఇవ్వడానికి కూడా భగవంతుడికి ఉండదు, ఇవ్వలేమన్నమాట. అటువంటి కీర్తి రసాన్ని తీసుకునేటువంటి వ్యక్తి బాలకృష్ణ ప్రసాద్ గారు. వారు స్వరపరిచిన సంకీర్తనలో చాలా అద్భుతమైన ఒక కీర్తన అంటే ఇది బాగుందంటే ఇంకొక కీర్తన స్వరపరిస్తే అది ఇంకా బాగుంటుంది. అటువంటి ఈరోజు కళాకారులందరూ ప్రతి ఒక్కరూ ఏ భక్తులుగాయనా ఎవరి విద్వాంసుల సంకీర్తనలు వింటే బాగుంటుందంటే వీరి కీర్తనలు వింటేనే స్వరరాగంగా రంజికంగా ఉంటుందనైతే ప్రజలు మనోభావాలు, భక్తులు మనోభావాలు నేను వింటున్నాను కాబట్టి చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన లీనమయ్యారు. సో ఫైనల్గా మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన గురించి చెప్పదలిచినటువంటి, పూజ చేయాల్సినటువంటి అంశాలు అంటే అన్నమాచార్య ప్రాజెక్టులో ఆస్థాన విద్వాంసులు చాలా మంది ఉన్నా కూడా టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా వీరికి ఇచ్చారు. మిగతా విద్వాంసులు ఉన్నా కూడా వీరు ఆ స్థానాన్ని సంపాదించుకొని కొన్ని వేల కీర్తనలు స్వరపరిచి భగవంతుడికి అర్పణ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ కళాకారులకు కానీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కానీ తీరని లోటు ఏదైనా ఉంది అంటే వారి కాలం అయిపోయినదే. అదే లోటుగా అదే బాధగా మేమందరూ భావిస్తున్నాము. ఆ భగవంతుడు వీరి కుటుంబాన్ని సదా రక్షిస్తూ ఆయన ఆత్మని శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాము. నా పేరు ఏలుపాటి శివప్రసాద్ అంటే అందరికీ తెలుస్తుంది. బాలకృష్ణ ప్రసాద్ గారితో చాలా అద్భుతమైన అనుభవాలు,
అందరూ ఆయన గాయకులు, మహాగాయకులు, చాలా కంపోజ్ చేశారు కీర్తనలు అని చెప్తూ ఉంటారు. కానీ వారిలో తెలియని గుణాలు అవి నాకు ప్రాప్తించాయంటే, ఒకటి మానవతా దృక్పథం, రెండోది ఎటువంటి కళాకారులైనా కూడా ఒక మంచి విద్య ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఒక సద్బుద్ధి, అవి రెండు నాకు ప్రాప్తించాయి. అలాగే వారు చిన్నప్పుడు నాకు 18-20 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు మృదంగం వాయించారంటే చాలామంది ఆశ్చర్యపడుతుంటారు. వారు గాయకులు కదా, మృదంగం వాయిస్తారా అని అడుగుతుంటారు. కానీ నాకు ఆ అవకాశం దక్కింది. మా గురువుగారు డాక్టర్ బాలమురళీకృష్ణ గారు, వారు కంజీరా వాయించారు. బాలకృష్ణ ప్రసాద్ నాకు మృదంగం వాయించారని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. తను కూడా చాలా సంతోషంగా నన్ను ప్రోత్సహించేవాడు. అలాగే మేమిద్దరం కూడా సత్యసాయిబాబా గారి ఆశీస్సులు తీసుకోవాలని ఊవిళ్ళూరుతుండేవాళ్ళం. అలా నన్ను, బాలకృష్ణ ప్రసాద్ని స్వామి ఎన్నో పరీక్షలు పెట్టి వారి దగ్గరికి చేర్చి వారి సంపూర్ణ ఆశీర్వాదం మా ఇద్దరికి ఇప్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, వారికి భగవంతుడు మంచి మనోధైర్యాన్ని ఇవ్వాలి, వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కారం. వారి కార్యక్రమాలు చూసే అవకాశం మాకు కలిగింది. వారి కార్యక్రమాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం కలిగింది. నిజంగా మహానుభావుడు అన్నమాచార్య సంకీర్తనలు అత్యంత అద్భుతంగా, మధురంగా, మనోహరంగా గానం చేసి ఎంతోమంది ప్రజల హృదయాలలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహానుభావుడు. వారు వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధాకరం. అయినా కాలాన్ని ఎవరు మనం కాదనలేము. మరలా వారి కీర్తి మాత్రం దిగంతాలు దాకా వ్యాపించి ఉంటుంది. అన్నమయ్య ఉండేంత వరకు కూడా శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు గుర్తుంటారు. ఈ విషయం మాత్రం విస్పష్టంగా, నిర్ద్వందంగా చెప్పచ్చు. ఆత్మీయులారా, వారికి హృదయపూర్వకంగా నివాళులు సమర్పిస్తూ వారి స్వామిలో ఐక్యమై ఉంటారు. అన్నమయ్యలాగానే ఇంకొక వేరే రకమైనటువంటి విశేషానికైతే మనకు ఆలోచన లేదు. స్వామి సన్నిధిలో వారు చేరుకున్నారు. విశేషమైనటువంటి కీర్తి కట్టించినటువంటి ఆ మహనీయుడు చిరస్థాయిగా, శాశ్వతంగా స్వర్గంలో ఉండాలని భావిస్తూ మరొకసారి వారికి నివాళులు సమర్పిస్తూ ఉన్నాం.